బీఆర్ఎస్ కాంగ్రెస్ అవినీతిని బయటపెట్టాలి. ప్రజా ప్రతినిధుల సమావేశంలో కిషన్ రెడ్డి కామెంట్స్. నిజ జీవితంలో సినిమా డైలాగ్స్ ఏంటి? నిబంధనలు ఉల్లంఘిస్తే సహించేది లేదన్న పవన్ కళ్యాణ్. బీహార్లో ప్రధాని మోదీ పర్యటన, పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే పార్టీ ఊరుకోదు. కొండా మురళికి ఎమ్మెల్యే నాయని కౌంటర్. కేరళ రాజ్ భవన్ ను ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు ముట్టడించారు. అయితే రాజ్ భవన్ లో ఆర్ఎస్ఎస్ నేతల ఫోటోలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బారికేడ్లను తొలగించేందుకు విద్యార్థులు ప్రయత్నించారు. దీంతో ఎస్ఎఫ్ఐ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. కేరళ రాజ్ భవన్ ను ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు ముట్టడించారు. అయితే రాజ్ భవన్ లో ఆర్ఎస్ఎస్ నేతల ఫోటోలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బారికేడ్లను తొలగించేందుకు విద్యార్థులు ప్రయత్నించారు. దీంతో ఎస్ఎఫ్ఐ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో కలిపిన గ్రామాల్లో 5 గ్రామాలను తిరిగి తెలంగాణకు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. ఏపీలో కలిపిన పురుషోత్తపట్నం, గుండాల, ఎట్టపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 25న ప్రగతి ఎజెండా పేరిట ఏపీ, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్ సీఎంలతో ప్రధాని మోదీ సమావేశంలో ఈ అంశాన్ని చర్చించాలని డిమాండ్ చేశారు. ఈ 5 గ్రామాలను వెనక్కి తీసుకొచ్చేలా సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంపై ఒత్తిడి చేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడైతే వాళ్ళు కెపాసిటీ పెంచుకుంటూ స్పిల్వే కెపాసిటీని పెంచుకుంటూ పోతున్నారో 36,000 క్యూసెక్లకు పర్మిషన్ ఉన్నదాన్ని 36 లక్షల క్యూసెక్లకు పర్మిషన్ ఉన్నదాన్ని 50 లక్షల క్యూసెక్లకు వాళ్ళు పెంచుకుంటూ పోతున్నారో ఆ నిల్వ ఉన్న నీళ్లు వెనక్కి తన్నడం ప్రారంభమైనాయి. మన భద్రాచలం రాముడి దాకా కూడా గుడి మునిగిపోయేటటువంటి పరిస్థితి వచ్చింది. పెద్ద వరద వచ్చినప్పుడు మనం చూసినాం. ఇంకా అన్యాయం ఏంటంటే ఈ కరకట్టలు ఏవైతే మనం కట్టుకున్నామో అందులో 2 స్లూయిస్లు మనకు తెలంగాణలో ఉంటాయి, 2 ఆంధ్రాకి వెళ్ళిపోయినాయి. మన తెలంగాణలో ఉన్న స్లూయిస్లను మనం మెయింటైన్ చేస్తున్నాం, వాటి గేట్లు ఇబ్బంది లేకుండా నీళ్లు పోయేటట్టు చేస్తున్నాం. కానీ ఆంధ్రాలో ఉన్న 2 స్లూయిస్లను వాళ్ళు మెయింటైన్ చేస్తలేరు. దాంతో కూడా నీళ్లు వెనక్కి తన్నుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆనాడు ఎంతో ప్రయత్నం చేసినా కూడా ఈ గ్రామాలు మనకు రాలేదు. చిన్న చిన్న సమస్యల్లాగా మనకు కనిపిస్తాయి. కానీ ఇందాక మాట్లాడుతూ తమ్ముడు బాలకృష్ణ చెప్పినట్టు ఇవాళ 5 గ్రామాల్లో ఉన్న పిల్లలు మరి స్కూల్ ఏమో తెలంగాణలో చదువుకుంటున్నారు, 1 నుంచి 10వ తరగతి ఇక్కడ చదువుకుంటున్నారు. రేపు అడ్రస్ ఏమో ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. మరి ఉద్యోగానికి ఎక్కడ అప్లై చేయాలంటే పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉన్నది. ఎవరు కూడా ఈ సమస్యను పరిష్కరించే పరిస్థితి లేదు. ఇంకొకటి ఏంది, ఎవరన్నా ఈ 5 గ్రామాలలో అనారోగ్యం పాలైతే
ఆరోగ్యశ్రీ కావాలంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కావాలంటే వాళ్ళు గుంటూరు హాస్పిటల్ పోవాలి తప్పితే వాళ్ళకి ఇంకో మార్గం లేదు. మరి 5 గ్రామాల ప్రజలు వచ్చి భద్రాచలంలోనో కొత్తగూడెంలోనో వైద్యం తీసుకుంటే తెలంగాణ ఆరోగ్యశ్రీ వాళ్ళకు వర్తించే పరిస్థితి లేదు. నేను తెలంగాణ జాగృతి నుండి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే, ఇవాళ 20వ తారీఖు, ఈ నెల 25 నాడు ప్రగతి ఎజెండా పేరుతోనూ నరేంద్ర మోడీ గారు 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులతోని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఈ 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులతోని వారు మీటింగ్ పెడుతున్నారు. అందులో పోలవరం ఇష్యూతో పాటు అనేక ఇష్యూస్ వాళ్ళు మాట్లాడతారు. ఆ మీటింగ్లో నరేంద్ర మోదీ గారు ఖచ్చితంగా ఈ 5 గ్రామాలను తెలంగాణకు మళ్ళీ తిరిగి ఇవ్వాలని చెప్పి తెలంగాణ జాగృతి తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే 10 ఏళ్లలో ఎంత ప్రయత్నం చేసినా ఈ సమస్యలు పరిష్కారం కాలేదు. కాబట్టి ఈ సమస్య శాశ్వత పరిష్కారం కావాలంటే పురుషోత్తపట్టణం, గుండాల, ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు, ఈ 5 గ్రామాలు మళ్ళా తెలంగాణకి ఇవ్వాలని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు పరస్పర అవగాహనతో ముందుకెళ్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతిపై ప్రజలకు వివరించాలని పార్టీ నేతలకు ఆయన సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయని 6 గ్యారంటీల గురించి ప్రజలకు చెప్పాలన్నారు. రాష్ట్రాన్ని రక్షించాలంటే బీజేపీ ప్రభుత్వం రావాలి అన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు జరగవని తెలిపారు. ఒక క్రాస్ రోడ్లో ఉన్నారు. ఒక దిక్కు పూర్తిగా వైఫల్యమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది. మరొక దిక్కు ప్రజల విశ్వాసం లేనటువంటి ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఉంది. మరి ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు మరి భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. ఈ దిశలో మనం అందరము ప్రజల మధ్యకు వెళ్ళి ప్రజా సమస్య మీద పోరాటం చేసి ప్రజల మద్దతు కూడగట్టేటువంటి ప్రయత్నము చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసము అనేక మనము కార్యక్రమాల రూపకల్పన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మనము పూర్తి స్థాయిలో గ్రామ పంచాయతీ వార్డు నుంచి మొదలు పెడితే జిల్లా పరిషత్ చైర్మన్ వరకు కూడా మనం దృష్టి కేంద్రీకరించి మనము పనిచేయాల్సినటువంటి అవసరం. ఈరోజు ముఖ్యంగా ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఇప్పటికే ఆలస్యమే. ముఖ్యంగా గ్రామాలకు అప్పటికే చాలా నష్టం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కానీ గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కానీ ఒక్క నయా పైసా గ్రామాల అభివృద్ధి కోసం ఇవ్వలేదు. గ్రామాలు కొద్ది గొప్ప మరి ఇంటర్నల్ రోడ్స్ కానీ లేక ఎలక్ట్రిసిటీ కానీ పారిశుద్ధ కార్మికుల జీతాలు కానీ గ్రామ పంచాయతీ కార్యాలయ నిర్వహణ కానీ లేక రైతు వేదికల నిర్మాణం కానీ శ్మశాన వాటికల నిర్మాణం కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వ సహకారం 15th ఫైనాన్స్ కమిషన్ ద్వారా వస్తున్నటువంటి నేరుగా గ్రామ పంచాయతీల అకౌంట్లకు వస్తున్న నిధులు కావచ్చు, మనరేగా నిధులు కావచ్చు. ఈరోజు గ్రామాలలో మరి పూర్తి స్థాయిగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తరఫున వచ్చినటువంటి సహకారం తప్ప మాటలతో మరి కేసీఆర్ కొండలు దాటాడు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు అదే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ గ్రామ పంచాయతీలో ఒక న్యాయ పైస విధించలేదు. కాబట్టి ఈరోజు గ్రామాల్లో మనము ఈ విషయాలను తెలియజేయాల్సిన అవసరం. గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు ఏ రకంగా మరి ఈరోజు 6,000 రూపాయలు రైతుల అకౌంట్లో మోడీ గారు డబ్బులు వేస్తుండో మనం చూస్తా ఉన్నాం. రైతులకు సంబంధించి ఎరువుల మీద సబ్సిడీ ఏ రకంగా అందిస్తున్నామో మనం చూస్తా ఉన్నాం. ఈరోజు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పొదుపు సంఘాలకు ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల ద్వారా రుణాలు అందిస్తా ఉన్నామో మనం చూస్తా ఉన్నాం. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని వాసవి హైస్కూల్లో ముందస్తు యోగా వేడుకలు నిర్వహించారు. యోగా డే వేడుకల్లో భాగంగా విద్యార్థులు హ్యాపీ యోగా డే ఆకారంలో ఆసనాలు చేస్తూ ప్రదర్శనలు ఇచ్చారు. యోగా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను టీచర్లు విద్యార్థులకు వివరించారు. విద్యార్థుల ప్రదర్శనలను ప్రజలు ఎంతగానో ఆసక్తిగా తిరగించారు.
ఇంగ్లీష్పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చారు. ఇంగ్లీష్లోనే అభివృద్ధి సాధ్యమని రాహుల్ అన్నారు. ఆర్ఎస్ఎస్ బీజేపీ నేతలు పిల్లలు విదేశాల్లో చదువుతున్నారు, మరి పేద పిల్లల సంగతి ఏంటని ఆయన ప్రశ్నించారు. అయితే ఇదంతా పేద పిల్లలకు ఉన్నత విద్యను దూరం చేసే కుట్ర మాత్రమని సీరియస్ అయ్యారు. మాతృభాషతో పాటు ఇంగ్లీష్ చాలా అవసరమని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. मोहन भगवत हर रोज कहता है कि भैया अंग्रेजी नहीं बोलनी चाहिए, हिंदी बोलनी चाहिए। अंग्रेजी का उपयोग नहीं करूंगा। मगर फिर आप आरएसएस के बच्चों को देखो, बीजेपी के लोगों के बच्चों को देखो, इनके मंत्रियों के बच्चों को देखो, ये सब इंग्लैंड जाके पढ़ रहे हैं। हो क्या रहा है सर, हम लोगों को भ्रमित कर रहे हैं ना। अंग्रेजी भैया, अंग्रेजी हथियार है। अंग्रेजी आप सीख गए तो आप कहीं भी घुस जाओ। अंग्रेजी आप सीख गए तो आप अमेरिका तक जाओगे, जापान चले जाओगे, कहीं भी जा सकते हो, किसी भी कंपनी में काम कर सकते हो। ये बोल रहे हैं मगर इसके पीछे सोच क्या? अंग्रेजी नहीं पढ़नी चाहिए। क्यों नहीं पढ़नी चाहिए? क्योंकि वो नहीं चाहते कि आप लोग बड़े बोर्डरूम्स में घुसो, आप लोगों को करोड़ों रुपए की नौकरी मिले। वो नहीं चाहते। वो चाहते कि भैया ये नौकरियां हमारी हैं, हम इंग्लिश स्कूल में जाएं, हमारा ठेका लगे रहे, और वो मतलब एससी के बच्चे एससी हॉस्टल में जाएं, वो अंग्रेजी ना सीखे, कुछ ना कर पाए। वो चाहते हैं कि दरवाजा आपके लिए बंद रहे। मगर अंग्रेजी आपका सबसे बड़ा हथियार है, क्योंकि अंग्रेजी आपको कहीं भी पहुंचा देती। अच्छा मुझे एक बात बताओ, मोहन भगवत हर रोज कहता है कि भैया अंग्रेजी नहीं बोलनी चाहिए, हिंदी बोलनी चाहिए। अंग्रेजी का उपयोग नहीं करूंगा। मगर फिर आप आरएसएस के बच्चों को देखो, बीजेपी के लोगों के बच्चों को देखो, इनके मंत्रियों के बच्चों को देखो, ये सब इंग्लैंड जाके पढ़ रहे हैं। ये हो क्या रहा है सर, हम लोगों को भ्रमित कर रहे हैं ना। अंग्रेजी भैया, अंग्रेजी हथियार है। अंग्रेजी आप सीख गए तो आप कहीं भी घुस जाओ। अंग्रेजी आप सीख गए तो आप अमेरिका तक जाओगे, जापान चले जाओगे, कहीं भी जा सकते हो, किसी भी कंपनी में काम कर सकते हो। ये बोल रहे हैं मगर इसके पीछे सोच क्या? अंग्रेजी नहीं पढ़नी चाहिए। क्यों नहीं पढ़नी चाहिए? బీహార్లో ప్రధాని మోదీ పర్యటించారు. ఈ సందర్భంగా సివాన్లో భారీ సభకు హాజరయ్యారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. పాట్నా గోరఖ్పూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించారు. డబుల్ ఇంజన్ సర్కార్తోనే బీహార్ అభివృద్ధి సాధ్యమని అన్నారు. భారత్ అభివృద్ధిని ప్రపంచ దేశాలు ప్రశంసిస్తున్నాయని ఆయన తెలిపారు. ఆర్జేడీ కాంగ్రెస్ కలిసి బీహార్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయని మండిపడ్డారు. నితీష్ సీఎం పగ్గాలు చేపట్టాక పేదలకు న్యాయం జరుగుతోందని అన్నారు. कांग्रेस की करतूतें, इनके कारनामे बिहार विरोधी हैं, निवेश विरोधी है। जब भी अपने मुंह से ये लोग विकास की बात करते हैं तो लोगों को दुकान, कारोबार, उद्योग, धंधे सब में ताले लटकते नजर आते हैं। इसलिए ये बिहार के नौजवानों के दिल में कभी भी जगह नहीं बना पाए। ये लोग बेहाल इंफ्रास्ट्रक्चर, माफिया राज, गुंडा राज और भ्रष्टाचार के पोषक रहे हैं। साथियों, बिहार का प्रतिभाशाली नौजवान आज जमीन पर होने वाला काम देख रहा है, उसे परख रहा है। एनडीए कैसा बिहार बना रही है, इसका उदाहरण मढ़ौरा रेल फैक्ट्री है। आज मढ़ौरा की लोकोमोटिव फैक्ट्री से पहला इंजन अफ्रीका को एक्सपोर्ट किया जा रहा है। यह अफ्रीका जाएगा, वहां की गाड़ी को खींचेगा। आप सोचिए, अफ्रीका में भी बिहार का जय जयकार होने वाला है। ये फैक्ट्री उसी सारण जिले में बनी है जिसको पंजे और आरजेडी वालों ने पिछड़ा कहकर अपने हाल पर छोड़ दिया था। आज ये जिला दुनिया के मैन्युफैक्चरिंग और एक्सपोर्ट मैप पर अपनी जगह बना चुका है। जंगल राज वालों ने तो बिहार का विकास इंजन ही ठप कर दिया था। अब बिहार में बना इंजन अफ्रीका की रेल चलाएगा।
హీరోలు సినిమాల్లో చెప్పే డైలాగులు థియేటర్లకే బాగుంటాయని, బాహ్య ప్రపంచంలో వాటిని అనుసరిస్తామంటే ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదని సినీ హీరో జనసేన పార్టీ అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అప్రజాస్వామిక ధోరణితో మాట్లాడే వారిని ప్రజలు ఓ కంట కనిపెట్టాలన్నారు. అసాంఘిక శక్తులపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని హెచ్చరించారు. ఈ సందర్భంగా జగన్ సినిమా డైలాగులు చెబుతూ చేసిన వ్యాఖ్యలపై పవన్ స్పందించారు. సినిమాలో చెప్పే డైలాగులు సినిమా హాల్ వరకే బాగుంటాయని, వాటిని అనుసరిస్తామంటే ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదన్నారు. ఎవరైనా చట్టం నియమ నిబంధనలను పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించే అసాంఘిక శక్తులపై కఠినంగా వ్యవహరించాల్సిందేనని చెప్పారు. కొండా మురళి తీరుపై ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే పార్టీ చూస్తూ ఊరుకోదని అన్నారు నాయని. కులం కార్డు అడ్డు పెట్టుకుని నచ్చినట్లు మాట్లాడతామంటే కుదరదని, కులం కార్డును అడ్డం పెట్టుకుంటే చేసిన పాపాలు పోతాయా అంటూ ప్రశ్నించారు. అంతేకాదు, ఇబ్బందులు ఏమైనా ఉంటే పార్టీ నాయకత్వానికి చెప్పుకోవాలి, కానీ రోడ్డుపై వచ్చి మాట్లాడడం మంచి పద్ధతి కాదని నాయని సూచించారు. మన వరంగల్లో కొంతమంది నేను రేవంత్ అన్న గారే చెప్పదలుచుకున్నా. అన్న, కొంతమంది నాయకులు తెలుగుదేశంలో ఉండి దాన్ని భ్రష్టు పట్టించిన 15 ఏళ్ళు పాపం చంద్రబాబు నాయుడు ఓడగొట్టింది. వీళ్ళు మాత్రం మంచి పదవి అనుభవించారు. ఎవరైనా పూర్తి గీతాలు గీసుకుంటాడు, గడ్డ గీసుకుంటాడు. అనుభవాలు గీసుకునే లీడర్లు చూసినావా? చూడలే మనం. మరి ఆయనే పాపం కేటీఆర్ను తప్పుదో పట్టించిండు, కేసీఆర్ను తప్పుదో పట్టించిండు. అది నాశనం అయిపోయింది. ఈ మరి మళ్ళా మన కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఎవరేం చేస్తున్నాడు అనేది ఆయన ఎన్కౌంటర్లో స్పెషలిస్టు. కానీ మీకు ఒకటే మాట చెప్తున్నా, కొండ మురళి లెక్క మీకు ఇద్దరు ఉంటే, కొండ మురళి లెక్క మానవత్వం ఉంటే మీరు బయట పాటించిన వచ్చిన రాజీనామా చేసి మన గెలవాలి. సీనియర్లు, అనుభవం ఉన్న వ్యక్తులు కూడా మరి నోటికి వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడితే పార్టీ చూసుకుంటూ క్షమించది, అది ఎవరి ఇది కాదు. మరి మేము ఏమైనా చేస్తాం, మాకు నచ్చింది చేస్తాం, మేము నచ్చింది మాట్లాడతాం. ఏమనంటే బీసీ కార్డు అడ్డం పెట్టుకుంటాం, లేకపోతే రెడ్డి కార్డు అడ్డం పెట్టుకుంటాం, లేకపోతే ఎస్సీ కార్డు అడ్డం పెట్టుకుంటాం అని అంటే ఈడ నడవదది. ఈడ కార్డ్స్ పనిచేయది. ఈడ అన్ని కులాల జాతిలో ఉన్నాం. ఈడ అంటే మీరు చేసిన పాపాలన్నీ కులాలు అడ్డం పెట్టుకుంటే పోతాయా? ఆ పద్ధతి మానుకోండి. ఎవరే గాని పార్టీకి లోబడి ఉండాలి, పార్టీకి కట్టుబడి పనిచేయాలి. మీ కష్టం సుఖం ఏదైనా ఉంటే అధిష్టానం ఉంటుంది, మీద పోయి చెప్పుకోవాలి. అంతేగాని ప్రతిదానికి ఏది రోడ్డు మీద పడి నేను ఏదో చెప్తే ఏదో ఎవరినో ఏదో అనుకుంటే ఇదైతే అనుకుంటే అది మంచి పద్ధతి కాదు. ఓ బాధ్యత గల ఉండి కూడా అలాంటి వ్యవహారాలలో మంచి చెడు ఆలోచించాలని మేము చెప్తున్నాం. ప్రజలు ఏమనుకుంటారు? ఇన్ని కోట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చి ఆడ ప్రెస్ మీట్ పెట్టి 1000 కోట్లు తీసుకొచ్చి ఇస్తే ఇదా మనం చేసుకునేది? మేము అధిష్టానాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము ఎక్కువ మోయదలుచుకోలే ఈ పాపాలని. మీరు కూడా ఆలోచన చెయ్యాలి. అధిష్టానాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం మేము ఇప్పటికి కూడా. ఎందుకంటే ఇది చూస్తూ పోతుంటే ఎక్కడ ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక లొల్లి. ఎవరి కోసం ఇది? పొద్దుగా లేస్తే ఒక్కొక్కరు సన్న బియ్యం అని, 500 బోనస్ అని, ఇటు పోతే ఇందిరమ్మ ఇండ్లు అని, ఎవరి కష్టాలలో వాళ్ళు పట్టుకొని కాన్స్టిట్యున్సీలలో గల్లీ గల్లీలా పొద్దుగా లేస్తే లేబర్ అడ్డ మీదకి వెళ్ళినట్టు పోయి తిరుగుతున్నాం. ఒక్కొక్క ఇటుక బిడ్డ పట్టుకుంటా వరంగల్ జిల్లాని కట్టుకుంటూ వస్తుంటే కూలగొట్టుకుంటూ పోతుంటే మనది మనం కూలగొట్టుకుంటే దానికి ఎవరేం చేస్తారంటే ప్రతిపక్షాలకు జవాబు దొరకలేదు మనం చేసే పనులకు. అట్లాంటి తరుణంలో మనది మనం చేసుకుంటే ఎవరికి చెప్తారు? అది ఆలోచన అధిష్టానాన్ని కూడా మేము దీని మీద కొన్నిటి మీద మేము రిక్వెస్ట్ చేసుకుంటూ రిప్రజెంటేషన్ ఇవ్వదలుచుకున్నాం. హైకమాండ్ కూడా మీది కూడా దీని మీద అటో ఇటో తేల్చవలసిందే. ఎందుకంటే ఎక్కువసేపు కూడా ఇది లేదు. పార్టీ చూస్తూ నష్టపోతుంటే మాకు బాధేస్తున్నది దాంట్లో.